కుబేరుడు ఇంద్రుడి ఆస్థానంలో ధనాధికారిగా ఉండే దేవుడు. ఆయన యక్షుల రాజు, దిక్పాలకుడు, ఉత్తర దిశ యొక్క రక్షకుడు. చేతిలో గద, మిగతా చేతిలో ధనపేటిక, లంబోదరం, మెల్లని కాళ్లతో ఆయన చిత్రాన్ని మనం దేవాలయాల్లో, యంత్రాల్లో చూస్తాం. కాని కుబేరుని కేవలం డబ్బు కోసం పూజించడం పెద్ద తప్పు. ఆయన మనకు సంపదను మాత్రమే కాదు, సంపదను ఎలా ధరించాలో కూడా చెబుతారు. ఒక చిన్న కథ చెప్తాను. చాలా కాలం క్రితం కుబేరుడు సాధారణ యక్షుడు మాత్రమే. కాని ఆయన శివుని భక్తుడు. వేల సంవత్సరాలు తపస్సు చేశాడు, శివుని ప్రసన్నం చేసుకున్నాడు. శివుడు ఆయనకు 2 వరాలను ఇచ్చారు. మొదటిది ధనాధిపత్యం, రెండవది ఎప్పటికీ తరగని సంపద. అది కుబేరుని సంపద కష్టం, తపస్సు మరియు భగవంతుని కృప ద్వారా వచ్చింది. డబ్బు అడిగితే రాదు, శ్రద్ధ, ధర్మం మరియు భక్తి ద్వారా వస్తుంది. కుబేరుని ఆరాధనకు ఒక గొప్ప మంత్రం ఉంది. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం మే దేహి దాపయ స్వాహ. ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం లేదా ధనత్రయోదశి రోజున శుద్ధంగా స్నానం చేసి ఉత్తర దిశ వైపు తిరిగి 108 సార్లు పఠించాలి. మనస్సు ఏకాగ్రంగా ఉండాలి, లోభం లేకుండా, ఇతరుల కోసం కూడా శుభాన్ని కోరుతూ. ఇదే నిజమైన ఆరాధన. ఒక ముఖ్యమైన విషయం: కుబేరుని ఒంటరిగా ఆరాధించడం పూర్తి కాదు. లక్ష్మీదేవి సంపదకు మూలం, కుబేరుడు సంపదకు రక్షకుడు. లక్ష్మి ఇస్తుంది, కుబేరుడు కాపాడతాడు. అందుకే లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఇంట్లో, వ్యాపార స్థలంలో ఉత్తర దిశగా ఉంచుతారు. ఈ ఇద్దరినీ కలిసి ఆరాధిస్తే మాత్రమే సంపద స్థిరంగా, ధర్మంగా నిలుస్తుంది. లేకపోతే వచ్చిన సంపద కూడా జారిపోతుంది. దీపావళికి 2 రోజుల ముందు ధనత్రయోదశి. ఈ రోజు కుబేరుని ప్రత్యేక దినం. ఈ రోజున బంగారం, వెండి లేదా ఒక చిన్న ధనపేటిక కొనడం శుభం. ఇంటిని శుభ్రం చేసి, దీపాలు వెలిగించి లక్ష్మీ కుబేర పూజ చేస్తారు. ఉత్తర దిశలో ధనపేటిక, తులసి మరియు ఎర్రని పువ్వులు ఉంచుతారు. ఈ సమయంలో దానధర్మం చేయడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇచ్చేవారికే భగవంతుడు ఎక్కువ ఇస్తాడు. చివరగా ఒక లోతైన పాఠం: కుబేరుని ఆరాధించడం అంటే కేవలం నాకు డబ్బు ఇవ్వు అని అడగడం కాదు. అది తప్పు. నిజమైన ఆరాధన నేను సంపదను ధర్మంగా సంపాదించగలను, ధర్మంగా వాడగలను, ఇతరులకు సహాయం చేయగలను అని ప్రార్థించడం. సంపద ఒక బాధ్యత, ఒక సేవ, ఒక సాధనం. లోభం, దొంగతనం, మోసం ఇవి కుబేరుని ఆగ్రహాన్ని తెస్తాయి. ధర్మం, దానం, శ్రద్ధ ఇవి ఆయన అనుగ్రహాన్ని తెస్తాయి. ఓం యక్షాయ కుబేరాయ నమః.